తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారెంటీలను పక్కన పెట్టి వాటాల కోసం కొట్టుకుంటున్నారని అన్నారు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తుందన్నారు. మీ వాటాల కోసం ఐఏఎస్లను ఎందుకు బలి చేస్తున్నారని ప్రశ్నించారు. సింగరేణి నైనిగండ్ల టెండర్లపై సిపిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీతో సీఎం కుమ్మక్కు కాకపోతే సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ సీఎంకు హరీష్ రావు సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. అందుకే ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తే 2 సంవత్సరాల నుంచి సింగరేణికి ఒక పర్మనెంట్ సిఎండి లేడు. వీళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా, వీళ్ళ అరాచకాలను చేసుకునే విధంగా ఇన్ఛార్జ్ ఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు ఇవాళ సింగరేణిలో నడిపిస్తూ ఉన్నారు. జనరల్గా సింగరేణికి ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిని, ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్లో ఉండే సీనియర్ అధికారులను సింగరేణి సీఎండీగా పెడుతూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సీఎండీఏ లేడు, ఒక రెగ్యులర్ జేఎండీ లేడు, రెగ్యులర్ డైరెక్టర్లు లేరు. ఇన్ఛార్జీలను పెట్టి ఈ అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపినారు. తమ యొక్క అడ్డగోలు వ్యవహారాలు, తమ పర్సంటేజీలు, తమ చీకటి ఒప్పందాలు, కాంట్రాక్టర్లు దక్కించుకోవడానికి వీళ్ళు ఇన్ఛార్జీల పాలన కొనసాగిస్తూ ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. 2024 సంవత్సరంలో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో తెచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషరీ ఎవరు? రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్కే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ దక్కింది. ఇది 2024లోనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం వచ్చిన తర్వాత సింగరేణిలో 6 టెండర్లు జరిగితే 6 టెండర్లు కూడా +7% టెండర్లు వారి వారి అనుయాయులకు కట్టబెట్టడం జరిగింది. ఈరోజు భారతదేశంలో పరిస్థితి ఏంది? ఓబీ కోల్ బ్లాక్ టెండర్లు ఎక్కడ జరిగినా ఈ దేశంలో, అది కోల్ ఇండియాలో కానీ, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు సింగరేణిలో కానీ, ఎనీ కోల్ బ్లాక్ టెండర్ -10 నుంచి -22% పోతుంది. -10 నుంచి -22% పోతున్నారు కాంట్రాక్టర్లు. సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో -7, -8, -10, -20 పోతుండే. ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ, కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ -10 to -22 ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా +7 నుంచి +10% పోతూ ఉన్నాయి. అయితే నిన్న బట్టి గారు కేవలం నైనీ బ్లాక్కు మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది కనుక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు. మరి వీటి సంగతి ఏంది?